బిగ్ బాస్ సీజన్ 9. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులు ఒక పక్క. వీళ్ళిద్దరి మధ్యన రణరంగమే బిగ్ బాస్ సీజన్ 9. మరి ఈ రణరంగం చూడటానికి సిద్ధమా మీరు? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆడియన్స్, నేను బిగ్ బాస్ ని మార్చేస్తున్నానని చెప్పాను కదా, అది ఫేక్. మరి ఏంటి వాయిస్ మారలేదనుకుంటున్నారా? కానీ బిగ్ బాస్ తీరు మారింది. ఇప్పటి వరకు నాలో యుద్ధ భూమిలో శంఖం పూరించే కృష్ణుని చూశారు. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు. మీకు చూపిస్తా ఒరిజినల్. ఈ సీజన్లో రంగంలోకి దిగే అర్జునుడిని చూస్తారు. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. ఇప్పటి వరకు ప్రతి విషయంలో దారి చూపించా, ఇప్పుడు దారిలోకి తీసుకొస్తా. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. నా బట్టలు అయిపోయారు. మై డియర్ టాప్ 13, నాగప్రశాంతం చూడంగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది? హలో సార్, నమస్తే. ఇంత మర్యాదగా ఎలా ఉంటావు? మంచి వాళ్ళకి మర్యాద, చెడ్డ వాళ్ళకి మనిషి. సో దట్ ఇస్ ఓకే. కళ్యాణ్, హాయ్ సార్. హాయ్ హాయ్. తిరుగులేని సైనికుడు. ఆల్రైట్. So, Major Stalin reporting. Hold on, give me permission. I take charge, sir. నమస్తే నాగార్జున గారు. నమస్తే కల్కి. బాగున్నారా? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని మేము ఎప్పుడు డైరెక్ట్ చూడలే కదా, చూసేసరికి ఇది కలయా నిజమా అన్నట్టు అనిపిస్తుంది. నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పక్కన వాళ్ళతో గిచ్చిపించుకోవాలనిపిస్తుంది. అంటే లైక్ ఇది నిజమా అబద్ధమా అని. కొంచెం గిచ్చాయా? ఒకసారి గిచ్చు. మిమ్మల్ని లైవ్ లో చూస్తుంటే అమ్మ బాబాయ్ నా హార్ట్ అలా రేజ్ అవుతుంది. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. ఓకే, బిగ్ బాస్ డాలియా నన్ను చూసేసింది, ఇంటికి పంపించేద్దామా? ఊరికే. ఓకే మై డియర్ ఆడియన్స్, మీ ముందు తనుజ సీజన్ 9 లో హౌస్ లోకి వెళ్ళబోయే ఫస్ట్ హౌస్ మేట్. ఏమి అందం, ఏమి చందం. ఐ ఆల్సో టెల్లింగ్ యూ, తనుజ ఇస్ అ ప్రొడక్ట్ ఆఫ్ అన్నపూర్ణ. అవును. గురుగారు, మనం స్పాన్సర్ చేసినవేరా? మీకోసం నేను మటన్ బిర్యానీ చేసుకొని తీసుకొచ్చాను. ఇక్కడ కానీ తెచ్చావా? తీసుకొచ్చావా? Yes. ఓ థ్యాంక్స్. నేను తెలుగు సినిమా పరిశ్రమ తరపున మీకు చెప్తున్నాను, ఆడపిల్లల్ని మా ఇంటి బిడ్డల్లా చూసుకుంటాం. ఇండస్ట్రీ గురించి మీకు ఏ విధమైనటువంటి అపోహ అవసరం లేదు. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. వీళ్ళల్లో నీకు సరైన టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అని నీ ఉద్దేశం? నాకేం అంత టఫ్ అనిపించట్లేదు. అబ్బో, చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. ఎవర్రా పిల్ల? లక్ష పాప లంచుకొస్తావా? నేను ఎవరు అనుకున్నాను. మీరు ఓట్లు వేసి హౌస్ లోకి పంపిస్తున్నటువంటి మొదటి సామాన్యుడు కళ్యాణ్. నీ ముందు ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు. అవును సార్. వీళ్ళిద్దరిలో ఆ వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి వేస్తావు? వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. చూడండి. హాయ్ మాన్యుల్. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నాను సార్. సూపర్ ఉన్నావా? సూపర్ గా ఉంది డ్రెస్ కూడా. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గోస్ట్ మస్ట్ బి క్రేజీ. అమ్మాయిల వాయిస్ లో చాలా బాగా పాడుతూ ఉంటావు కదా? అవును సార్, పాడతాను సార్. మరి మాకు కూడా వినిపిస్తావా? పాడుగా చాలా. ఓకే, 1 minute సార్. అమ్మా అమ్మా నీ పసివానమ్మ అడుగే నీతోని నడి చూస్తున్నా. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఫుల్ బిజీగా ఉండుంటావు, అయినా నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నావు. ఎస్ సార్. ఏంటి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ అంటే ప్రాణం. వర్మ, ఎస్ సార్. నీ జర్నీ ఫాలో అవుతున్నటువంటి ఆడపిల్లలకి ఏంటి నీ మెసేజ్? ఫస్ట్, అతి త్వరలో స్త్రీలు పైకి రాబోతున్నారు, రాజ్యాలు ఏలబోతున్నారు. అండ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది. మాస్ మ్యాన్, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏం చేస్తున్నారా? ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాను. ఎవరికి?
వాళ్ళకి. తప్పకుండా సార్. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరిని మిస్ అవుతావు బాగా? మా వైఫ్ మిస్ అవుతాను సార్. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికి ఉంటుంది. సాగర పర్యంతం గోబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశ్చగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. భరణి, నువ్వు బిగ్ బాస్ కి దొరికేసావు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? బిగ్ బాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై బాడీ. ప్లీజ్ గివ్ పర్మిషన్ టు టేక్ ఇట్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. దెన్ ఐ హావ్ టు గో బ్యాక్ హోమ్. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, బట్ నాట్ ఇన్ టు ద హౌస్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. బిగ్ బాస్ హెస్ టేకిన్ ద డిసిషన్ బర్నీ కూడా తీసుకెళ్లొచ్చు అని, ఎందుకంటే అది చాలా సెంటిమెంటల్ అండ్ ఇంపార్టెంట్ ఆయనకి. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నటువంటి ఇంకొక సెలబ్రిటీ దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఈ కంటెస్టెంట్ ని మీరే సెలెక్ట్ చేశారు, అనౌన్స్మెంట్ మాత్రం నేను చేస్తున్నాను. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? డిమాన్ పవన్. నాకంటే జూనియర్ రాడు అసలు. ఆడగా నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? హాయ్, దిస్ ఇస్ అర్చన. అర్చన ఎవరు? కన్ఫ్యూజ్ అయ్యారా? సరే గాని ఈ బుల్లెం ఎవరు? మన బుల్లెమేలే. నేను మీ బుజ్జిగాడు సంజన. అలా అలిగేషన్స్ ఉన్నాయి. దానికి చాలా ఒక కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. అరేంజ్మెంట్ చేసుకొని వచ్చాను, కానీ చాలా బరువుగా ఉంది. ఫస్ట్ టైం ఇట్లా బయటకు వచ్చాను ఇంత పెద్ద డిసిషన్ తీసుకుని. భయపడకూడదు, నేనున్నాను. నన్ను రాము అంటారా, రాథోడ్ అంటారా? సార్ రాము రాథోడ్ అంటారు. రాము రాథోడ్ అంటారు. పెళ్ళికొచ్చాను. నువ్వు నీ పాటలు ఎంత బాగా చేస్తున్నాయి, నువ్వు కూడా అంత బాగా ఆడాలి. ఖచ్చితంగా ఓకే, సార్, తప్పకుండా. అందుకని ఆట అదిరిపోవాలంతే. హౌస్ లోకి వెళ్ళబోతున్నటువంటి ఇంకో కామనర్ ఉన్నది దమ్ము శ్రీజానే కదా. పక్కాగా నాకైతే తెలుసు సార్. డే 1 ఫిక్స్ అయిపోయింది సార్. నేను వెళ్తాను, నాకు తెలుసు అంటది. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే. ఎలా ఉన్నావు సుమన్? సార్ బాగున్నాను సార్. సడన్ గా మధ్యలో ఎందుకు మాయమైపోయావు? ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. పేరు ఆలిబాబా మేడం. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ దొంగలు మేడం. నేను ఒక్కరిని జెంటిల్మెన్ మేడం. ద లాస్ట్ కామనర్ ఇన్ టు ద హౌస్ త్రూ ఆడియన్స్ ఓటింగ్. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? ఆడియన్స్ కి ఇంకొక విషయం చెప్పాలి. ఆడియన్స్ కి చెప్పేసి, నువ్వు సింగిలా కమిటెడా? సింగిల్. చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఈ కళ్యాణం ఎప్పుడు శ్రీముఖి? ముందే మీరున్నారు, కానీ ఇంట్లో అమల గారు ఉన్నారు. అదే ప్రాబ్లం. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా. సరదాగా ఉండమన్నాను, సరస వాడమనలేదు. పర్మిషన్ ఇస్తే ఒక్క కంటెస్టెంట్ ఇంకొక కామనర్ ని పంపించాలని ఆశగా కోరికగా ఉంది. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మర్యాద మనీష్. ఓకే మై డియర్ ఆడియన్స్, హౌస్ లోకి 9 మంది సెలబ్రిటీస్ అండ్ 6 కామనర్స్ వెళ్ళారు. అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. ఇట్ ఇస్ నౌ గేమ్ స్టార్ట్స్. ఆరంభిద్దామా? రేపు డే 1. నా 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 నా.